హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే మేము న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళు నవభారత్లో ఉంటారు. మా మరిది గారు నవభారత్ కంపెనీలో వర్క్ చేస్తారు. అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ నవభారత్ కంపెనీ ఆ రోజు నైట్ పార్టీ ఇస్తుంది. అందుకే మా చెల్లి వాళ్ళు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మేము కూడా వెళ్ళాము. చాలా గ్రాండ్గా పార్టీ సెలబ్రేట్ చేస్తారు. అందులోనే స్కూల్ కూడా ఉంది. స్కూల్లోనే ఈ పార్టీ సెలబ్రేట్ చేస్తారు. డిన్నర్ అయిపోయాక స్కూల్ పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంతకుముందు ఇయర్ అవి కూడా చూసాం, కానీ ఈ ఇయర్ చూడలేదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అక్కడ చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళు అయితే చూడొచ్చు, అవి కూడా ఎంతసేపు అయినా ఉండొచ్చు. రోడ్డు పక్కన లోపలికి రావడానికి ఎంట్రన్స్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు. ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళని ఎలో చేస్తారు. ఇది లోపలికి వస్తే ఇది స్కూల్ అనమాట. ఈ స్కూల్లో ఎక్కువగా ఇందులో వర్క్ చేసే వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. బయట వాళ్ళకి ఎక్కువగా సీట్స్ ఉండవు. ఈ స్కూల్లో సీట్ వచ్చిందంటే చాలా గ్రేట్గా చూస్తారు. ఇదంతా ప్రైమరీ క్యాంపస్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. మధ్యాహ్నం లంచ్ టైంలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే పేరెంట్స్ అన్నం తినిపిస్తూ ఉంటారంట. డే టైంలో అయితే ఇంకా చాలా బాగా కనపడేది. నైట్ కదా, అంత క్లారిటీగా లేదు వీడియో. వెజ్ వాళ్ళకి వేరే, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా పెట్టారు ఫుడ్. మేము నాన్ వెజ్ వాళ్ళందరం ఒక లైన్లో నిల్చున్నాము వెళ్ళగానే. అక్కడ తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. వెజిటేరియన్స్ అందరూ ఆ లైన్లో నిల్చున్నారు అటు సైడ్. ఫుడ్ చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, స్వీట్, వెజ్ వెరైటీస్ కూడా చాలా పెట్టారు. ఈసారి కార్పెట్ కూడా వేసేసరికి మేము హాయిగా కింద కూర్చొని తిన్నాము. ఆ రోజు వెనస్డే అనుకుంటా, వాళ్ళు నాన్ వెజ్ తినరు. అందుకే నేను సమ్ముగాని నాన్ వెజ్ తినవా అని అడుగుతున్నాను. సమ్ముగా నాన్ వెజ్ తినవా? అయ్యాలా తినవా? బాబు డిన్నర్ అయిపోయాక ఐస్ క్రీమ్స్ తిన్నాము. ఐస్ క్రీమ్స్ తినుకుంటూ పార్క్లో మంచిగా ఆడుకున్నారు ఉయ్యాల్లో ఊగుతూ. తగిలేద్ది సమ్ము. Hi guys. ఈ వీడియో ఎందుకు ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నానంటే, పార్టీ జరిగిన 3 డేస్కే మా చెల్లి వాళ్ళ మామయ్య కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటలైజ్ అయ్యారు. కొంచెం బీపీ పెరిగి ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నారు. అందుకే అప్పుడు నాకు పెట్టబుద్ధి కాలేదు. మామయ్య పార్టీకి రాలేదా అని అడిగా కూడా, కానీ రాలేదన్నారు. మామయ్య మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళు. సడన్గా అట్లా అయ్యేసరికి బాగా బాధ అనిపించింది. చాలా రోజులు బాధపడ్డాము. చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు కదా, ఆడుకున్నాక కొన్ని ఫొటోస్ దిగి ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది.
మా కాలనీలో వాళ్ళందరూ ముగ్గులు కంప్లీట్ చేసుకొని హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నేను వెళ్ళేసరికి అంతా ఒక రౌండ్ వేసి చూసి వచ్చాను అందరు వేశారా లేదా అని. లాస్ట్కి నేను వేస్తుంటే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. మేమందరం కలిసి అప్పుడప్పుడు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాము. పిల్లల్ని ఎంత రమ్మన్నా కూడా ఇంటికి రావట్లేదు. అలానే ఆడుకుంటూ ఉండాలనిపిస్తుంది కదా పిల్లలు. ఇంటికి వెళ్ళగానే నేను ఇంకా ఫాస్ట్గా ముగ్గేసేసాను. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కలర్స్ నింపేశారు. ఫాస్ట్గా అయిపోయింది. మాకు ఈస్ట్ సైడ్ ఒకటి వెస్ట్ సైడ్ ఒకటి 2 గేట్స్ ఉంటాయి. 2 సైడ్స్ వేసేసాను. ముగ్గులు వేస్తుండగానే 12 అయిపోయింది. ముగ్గులు పోటీకి వెళ్ళొచ్చు అండి. వెళ్తాం మేమందరం కలిసి ముగ్గేస్తే వీడియోగ్రాఫర్ తర్వాత ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఆ మధ్యలో ఆరెంజ్. అంతే అండి, ముగ్గులు కంప్లీట్ అయ్యాక విషెస్ చెప్పుకొని ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.